హాయ్ హలో హోప్ యు ఆర్ డూయింగ్ వెల్. మీరు ఇక్కడికి వచ్చిర్రంటే యు ఆర్ ప్రిపేరింగ్ ఫర్ ఎ జేఎల్ఎం. ప్రిపేర్ అవుతున్నావు అంటే యు ఆర్ ప్లానింగ్ టు ఎర్న్ సంథింగ్ మోర్ దెన్ వాట్ యు ఆర్ ఎర్నింగ్ నౌ. సో మీరు ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎలక్ట్రీషియన్ అనే మాట మర్చిపోండి. అంటే ఏదో ఒక ప్రైవేటైజేషన్లో ఎలక్ట్రీషియన్ అనుకోవడం మర్చిపోండి. యూ హ్యాడ్ బికెమ్ అంటే నువ్వు ఒక జేఎల్ఎం అయిపోయినావు. ఒక జేఎల్ఎం అయిపోయినావు అంటే జూనియర్ లైన్మెన్ అయిపోయినావు. ఎక్కడ? టీజీఎస్పీడీసీఎల్లోనో, టీజీఎస్పీడీసీఎల్ ఆర్ టీజీఎన్పీడీసీఎల్లో ఒక జూనియర్ లైన్మెన్ ఆర్ ఇంకోటి టీజీ ట్రాన్స్కోలో ఒక జూనియర్ లైన్మెన్ అయిపోయినావు. అంటే ఒక జూనియర్ లైన్మెన్కి మన తెలంగాణలో ఒక గ్రూప్ 4 ఉండే అతనికి ఉన్న బేసిక్ ఉందండి. గ్రూప్ 4 టీజీపీఎస్సీ నుంచి రిక్రూట్ అయిన అతనికి 24,282,72 సంథింగ్ ఉంది. కానీ మన తెలంగాణలో అంటే గ్రూప్ 4కి డిగ్రీ ఉండాలి క్వాలిఫికేషన్. కానీ తెలంగాణలో జేఎల్ఎంకే బేసిక్ ఎంత ఉంది చూడండి, 24,340 ఉంది. 24,340 రూపీస్ ఈజ్ ఎ బేసిక్ సాలరీ ఆఫ్ జూనియర్ లైన్మెన్. దానికి మనకు హెచ్ఆర్ఏ వస్తుంది. హెచ్ఆర్ఏ ఇది నేను చెప్పేది వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఆర్ మై నైబర్ ఆర్ మై కొలీగ్, మా కొలీగో మా ఫ్రెండో నాతో పాటు పనిచేసే అబ్బాయిదో అనుకోండి. అతను రూరల్ ఏరియా, వీఆర్ వర్కింగ్ ఇన్ ఏ రూరల్ ఏరియా. రూరల్ ఏరియా కాబట్టి 11% హెచ్ఆర్ఏ. ఆ 11%కే అతనికి 22,921 ఉంది. అదే నువ్వు అర్బన్లో హైదరాబాద్ కానీ సబర్బన్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో పనిచేస్తే ఇది ఇంకా పెరుగుతుందండి. నేను చెప్పే ఈ పే స్కేల్ స్ట్రక్చర్ ఈజ్ ఏ ఫర్ ఏ రూరల్ జూనియర్ లైన్మెన్. అంటే లైక్ కరీంనగర్లో ఏదో ఒక రూరల్ మండలంలో, వరంగల్లో ఏదో ఒక రూరల్ మండలంలో పనిచేసే లైన్మెన్ సాలరీ. ఒకవేళ అతను వరంగల్ హెడ్ క్వార్టర్లోనో హైదరాబాద్ హెడ్ క్వార్టర్లోనో పనిచేస్తే ఇట్ విల్ ఇంక్రీజ్ మోర్ 8 to 900 అండి. ఇట్ విల్ ఇంక్రీజ్ మోర్ 8 to 900. అంటే ఇది హౌస్ రెంట్ హెచ్ఆర్ఏ అంటారు. ఇది 11% కొందరికి ఉంటుంది, 18% కొందరికి ఉంటుంది, 13 to 15% కొందరికి ఉంటుంది. సో ఇది నేను చెప్పేది రూరల్ ఏరియా. రూరల్లో పనిచేసే ఒక జూనియర్ లైన్మెన్ సాలరీ. దానికి డిఏ ఎంత ప్రజెంట్, ఇది నేను చెప్తున్నది జైన్ అయినంబడే నీకు వచ్చే సాలరీ. అంటే యూ బికేమ్ ఏ జూనియర్ లైన్మెన్ ఇన్ అక్టోబర్ 2025 ఇన్ ఏ రూరల్ ఏరియా అనుకుంటే నీకు వచ్చే సాలరీ ఎంత? 33,544. ఇట్ ఈజ్ ఏ ఎర్నింగ్, టోటల్ ఎర్నింగ్. అయితే దానికి మళ్ళీ ఏముంటుంది? డిఏ యాడ్ అవుతుంది. డేర్నెస్ అలవెన్స్ అండ్ మెడికల్ అలవెన్స్ అండ్ కన్వీనియన్స్ అలవెన్స్. ఇవన్నీ కలుపుకుంటే నీ ఖాతాలో అంటే బ్యాంక్ అకౌంట్లో కాదు, నీకు కంపెనీ ఎంత పే చేస్తుందంటే నీకు కంపెనీ 33,544 రూపీస్ కంపెనీ ఈజ్ పేయింగ్ యూ. అంటే నీ వల్ల కంపెనీకి టోటల్ ఎంత బర్డెన్? 33,544. అంటే కంపెనీకి అంత బర్డెన్. నీ వల్ల నీ ఫ్యామిలీకి ఎంత ఇన్పుట్ వస్తుంది? 33,544 రూపీస్ నీకు ఇంటికి హెల్ప్ఫుల్ అవుతుంది. అయితే వీడికి నీకు కంపెనీ టోటల్ ఎంత పే చేసింది? 33,544. ఈ పేమెంట్ నుంచి ఈపీఎఫ్ అనేది కట్ అవుతుంది. ఈ ఈపీఎఫ్ ఏడిపోతుందండి? ఎవడన్నా వస్తే ఎత్తుకపోతాడా? ఎవడు ఎత్తుకపోడు. ఈ ఈపీఎఫ్ అనేది నీకు ఒక యూఏఎన్ అనే అకౌంట్ ఉంటుంది. ఈ యూఏఎన్ అకౌంట్లో ఈ ఈపీఎఫ్ డబ్బులు వచ్చి మళ్ళీ నీకే పడతాయి. కానీ నీకు ఎవ్రీ మంత్ బ్యాంకులో రావు, నీ యూఏఎన్ అకౌంట్లో క్రెడిట్ అవుతాయి. నీ యూఏఎన్ అకౌంట్లో ఈ ఈపీఎఫ్ డబ్బులు అనేది క్రెడిట్ అవుతుంది. ఈ ప్రొఫెషనల్ ట్యాక్స్ అనేది నువ్వు గవర్నమెంట్కి సర్టెన్ అమౌంట్ ఆఫ్ పే చేస్తాం. దీని గురించి ఎక్కువ ఆలోచించకండి, ఎందుకంటే ఇట్ ఈస్ లైక్ ఏ కాంట్రిబ్యూషన్ టు ఏ గవర్నమెంట్. సో నెక్స్ట్ గ్రూప్ ఇన్సూరెన్స్ 15 రూపీస్ ఎట్ ది ఎండ్ ఆఫ్ యువర్ రిటైర్మెంట్. ఇవి మళ్ళీ నీకు రిటర్న్ వస్తాయి. మెడికల్ స్కీమ్ సెల్ఫ్ ఫండ్, ఇది కూడా చాలా అవసరం. మెడికల్ అవసరమే కదా,
సో ఈడ వచ్చిన 33,540లో నీకు ఎంత డిడక్ట్ అవుతుందండి 4,108 రూపీస్. అంటే ఇవి డిడక్ట్ అయ్యి ఏడికొస్తున్నాయి, ఎవరి చేతిలోకి వస్తున్నాయి, ఎవరికోవు. నీకు ఈపీఎఫ్కి ఒక అకౌంట్ ఉంటుంది, గ్రూప్ ఇన్సూరెన్స్కి ఇంకొక, అంటే అవి బ్యాంక్ అకౌంట్లు కావు. అది ఇప్పుడు ఎగ్జాంపుల్ ఎఫ్డి లాగా యూఏఎన్ అకౌంట్లోకి ఈపీఎఫ్ అమౌంట్ పోతాయి. అవి నువ్వు యూఏఎన్ అకౌంట్లో ఐడి పాస్వర్డ్ ఉంటే నీకు నెల యాడ్ అవుతుంటే నువ్వు ఎంతనన్నా చెక్ చేసుకోవచ్చు. అంటే ఇది నీ శాలరీ నుంచి పోయే యూఏఎన్. మళ్ళీ కంపెనీ నీకు ఎంత అమౌంట్ అయితే నీ శాలరీ నుంచి కట్ చేస్తుందో ఈక్వల్ అమౌంట్ కంపెనీ కూడా నీకు మళ్ళీ యాడ్ చేస్తుంది. అంటే నీ వల్ల కంపెనీకి 33,540 రూపీస్ నువ్వు బర్డెన్ అవుతున్నావు. అంటే నువ్వు ఎర్నింగ్ చేస్తున్నావు, నువ్వు సంపాదిస్తున్నావు నెలకి ఇంత. నీకు నెట్ ఎంత వస్తుంది 29,430 రూపీస్, 436 రూపీస్ నీ బ్యాంక్ అకౌంట్లో పడతవి. ఇవి కూడా నీ బ్యాంక్ అకౌంట్లో పడకున్నా రిటైర్డ్ అయిన రోజు నీకు ఈ అమౌంట్ మొత్తం రిటర్న్ అవుతాయి. ఇవి నెల వస్తున్నా ఈ మిగతావి కూడా నీకు ఎట్ ది ఎండ్ ఆఫ్ ది రిటైర్మెంట్ లేకపోతే నువ్వు వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్న రోజు ఈ అమౌంట్ నీకు వస్తాయి. అంటే నెలకు నువ్వు ఇంత సంపాదిస్తున్నావు. ఇప్పుడు చెప్పండి, జూనియర్ లైన్మెన్ రాకపోతే నువ్వు ఎంత సంపాదిస్తావు నెలకు? ఓ 15,000, ఓ 20,000 స్టార్టింగ్లో. నేను చెప్పేది నాకు తెలిసినంత వరకు ఐటీఐ చేసి ఒక ఎలక్ట్రీషియన్గా ఏదన్నా ప్రైవేట్ కంపెనీలో పోతే 9,000 to 18,000 కన్నా ఎక్కువ అయ్యారండి. ఈ బేసిక్లీ ఇవన్నీ కాదు, టోటల్ అమౌంట్ నేను చెప్తున్నా. అదే నువ్వు కొంచెం ఒక 2-3 మంత్స్ కష్టపడి మన కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యి మన బిట్స్ రాసి మన గ్రాండ్ టెస్ట్లు రాసి మార్క్ టెస్ట్లు రాసి ఆన్లైన్ టెస్ట్ సిరీస్లు రాసి అన్నీ రాస్తే నువ్వు నెలకి ఇంత సంపాదిస్తావు 33,000. ఇది స్టార్టింగే. ఇది రూరల్ ఏరియాలే. నువ్వు ఒకవేళ హైదరాబాద్లో ఉంటే నీకు హెచ్ఆర్ఏ ఇంకొక 1,000 రూపీస్ వరకు ఆల్మోస్ట్ ఎక్రీజ్ అయితే ఇది 34,000 to 35,000 నీ ఎర్నింగ్, గ్రాస్ ఎర్నింగ్ నెలకి. సో మంచిగా చదవండి. ఇంకా జెన్కోకి అయితే జెన్కోలో రిస్క్ అలవెన్స్ కూడా యాడ్ అవుతుంది. సో ఇది నీ శాలరీ ఆఫ్ ఏ జేఎల్ఎం ఇన్ ఏ తెలంగాణ. ఆల్ ద బెస్ట్ అండి. టేక్ కేర్, ప్రిపేర్ వెల్.